అందరికీ నమస్కారం. ముందుగా మన రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మన యువ నాయకుడు, యువగలం వ్యవస్థాపకుడు, కాబోయే నాయకుడు, కాబోయే సీఎం మన ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి నమస్కారాలు. ముందుగా ఎందుకు గొప్ప అంటే కూటమి ప్రభుత్వానికి పొగుడుతాండేది. మా ఒడ్డెర కులం చాలా వెనకబడి ఉంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ మా స్వతంత్ర శ్రమయోగుడు ఒడ్డె ఓపన్న గారు, ఫ్రీడమ్ ఫైటర్ ఓపన్న గారి జయంతి అధికారికంగా జనవరి 11వ తారీఖు వస్తుంది. కంటే అది ప్రభుత్వ లాంఛనాలతో జీవో పాస్ చేసిన ఘనత ఎవరు తప్ప అంటే కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి అని తెలియజేస్తున్నాం. అదేవిధంగా అనేక పార్టీ పదవులైతేనేమి, అదేవిధంగా మైనింగ్లో ముఖ్యంగా కొండ కోరీల్లో బోర్వెల్స్ వర్క్ చేస్తూ అనేక ఇబ్బందులు పడుతూ ఎండా వాన లెక్క చేయక వర్క్ చేస్తున్న మా కష్టాన్ని చూసి మాకి యువగలంలో ఇచ్చిన దాని ప్రకారం, మన నారా లోకేష్ బాబు మాట ఇచ్చిన దాని ప్రకారం ఒడ్డెలకు ఏదో ఒకటి చేస్తానన్న ప్రకారం 92 జీవో రిలీజ్ చేసి కొండా కోరీల్లో 33% రిజర్వేషను, 50% రాయితీ లేకుండా ఇచ్చారు. ఆ జీవో మీద మన అనంతపురం జిల్లా మైనింగ్ ఆఫీసర్లు మనకి పెన్నార్ భవనందు మీటింగ్ పెడుతున్నారు శనివారం. మన ఒడ్డర్లో, ఉమ్మడి జిల్లాలో ఉన్న ఒడ్డర్ల సోదరులంతా రాయకుట్టి జీవిస్తున్న వ్యక్తులు, బోర్వెల్స్ పెట్టిన వ్యక్తులు, ఒక రకమైన కాంట్రాక్ట్స్ కానీ, మన వర్క్ చేసే వాళ్ళు కానీ ప్రతి ఒక్క ఒడ్డర్లు ఈ పెన్నార్ భవనానికి వచ్చి ఆ మీటింగ్లో పాల్గొని ఆ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏమప్ప అంటే మనం ఏ విధంగా చేయాలి, గవర్నమెంట్ మనకి ఏ విధంగా జీవో ఇచ్చింది, ఎంతమందికి ఇచ్చింది, ఏ విధంగా సొసైటీ రెడీ చేయాలి అనే విధంగా అవగాహన సదస్సు పెట్టారు. అవగాహన సదస్సు పెట్టారు కాబట్టి కంపల్సరీ ఈ మీటింగ్ మన ఒడ్డర్లు ప్రతి ఒక్కరూ వచ్చి దాన్ని అర్థం చేసుకొని దాని యొక్క ఏ విధంగా అయితే మన గవర్నమెంట్ వచ్చేదని మనం సభ్యం చేసుకోవాలో అవన్నీ చేసుకోవాలని ఈ సభాములుగా ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ పక్కన ఉన్న పెన్నార్ భవన్ నందుకు శనివారం నాడు 23వ తారీఖు నందు కంపల్సరీ మన ఒడ్డే సోదరులంతా వచ్చి ఈ సొసైటీ ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అని మైనింగ్ అధికారులు వచ్చి మనకి సలహా సూచనలు ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఈ మీటింగ్లో పాల్గొని మన గవర్నమెంట్తో వచ్చే డబ్బుని కానీ, మన సబ్సిడీ కానీ ఏ విధంగా తెచ్చుకోవాలో, ఏ విధంగా రావాలో అనే విధంగా చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొనాలని చెప్తున్నా.